All right. So in the last class, EIB outbound with default CSV ఫార్మాట్ అనేది చూసాం. అది ఎలా కాన్ఫిగర్ చేయాలి, తర్వాత రిపోర్ట్ ఎలా కాల్ చేయాలి, అండ్ దెన్ CSV కాన్ఫిగరేషన్, CSV ఫైల్ అనేది ఎలా వస్తుంది అనేది కంప్లీట్ సెటప్ అనేది చూసాం. టుడే ద లాస్ట్ టాపిక్ ఇన్ EIB ఇంటిగ్రేషన్లో సో కస్టమ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా యూజ్ చేయాలి, దాని తర్వాత సీక్వెన్స్ జనరేటర్ అనేది ఎలా యూజ్ చేయాలి అనేది ఈ క్లాస్లో చూద్దాం. అండ్ దెన్ మనం ఈ డెలివరీ మెథడ్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాం, లైక్ SFTP, FTP ఇవన్నీ. బట్ మనకి సెటప్ యాక్సెస్ లేదు, సో అందుకని ఏంటంటే సో జస్ట్ వాటి గురించి ఓవర్వ్యూ మాత్రమే చెప్పాం. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ ఆల్ EIB inbound and outbound with default CSV file format. Okay, now let's start with the integration with outbound custom transformation. సో ఈ కస్టమ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చేయాలి అని అంటే మనకి XSLT కోడ్ అనేది ఉండాలి. ఓకే, XSLT కోడ్ అనేది ఉండాలి. సో XSLT మాత్రమే XML ఫైల్ని వేరే అదర్ ఫార్మాట్లోకి మనకి ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది ఇన్ వర్క్ డేలో. సో వర్క్ డే డిఫాల్ట్ ఫార్మాట్ వచ్చేసరికి XML. సో ఇక్కడ మనకి ఎప్పుడైతే మన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఏ ఫార్మాట్ అయితే కావాలో మనం ఆ ఫార్మాట్లోకి దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటాం. బట్ మోస్ట్లీ మనం యూజ్ చేసేది ఓన్లీ CSV ఫైల్ అండ్ ఫిక్స్డ్ లెంత్ ఫైల్, ఓకే, అండ్ టెక్స్ట్ ఫైల్ అని చెప్పేసి అని ఈ 3 ఫార్మాట్ ఫైల్స్నే మనం క్రియేట్ చేస్తాం. వాటినే మనం డౌన్ స్ట్రీమ్ అప్లికేషన్కి సెండ్ చేస్తాం. సో అయితే ప్రతి అప్లికేషన్ కోడింగ్ రాయటానికి ఏంటంటే ఎనీ టెక్నాలజీ మనం తీసుకుంటే దెర్ ఆర్ సర్టైన్ టూల్స్ ఉంటాయి, దెర్ ఆర్ సర్టైన్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సో ఆ కోడింగ్ డెవలప్ చేయడానికి, దాన్ని టెస్ట్ చేయడానికి అలా. బట్ ఇన్ వర్క్ డేలో ఈ XSLT కోడింగ్ని టెస్ట్ చేయడానికి, తర్వాత దాన్ని రాయటానికి, ఓకే, దాన్ని డెవలప్ చేయడానికి మనకి ఆక్సిజన్ XML ఎడిటర్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంది. దాన్ని ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, సో అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తాను. సో గూగుల్లో డౌన్లోడ్ ఆక్సిజన్ XML ఎడిటర్ అని సెర్చ్ చేస్తే మనకి డౌన్లోడ్ ఆక్సిజన్ XML ఎడిటర్ అని ఇలా కొన్ని లింక్స్ చూపిస్తాయి. సో ఫస్ట్ లింక్ని ఓపెన్ చేస్తే సో ఇలా పేజ్ వస్తుంది. ఈ పేజ్లో డైరెక్ట్గా ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేయండి. ఓకే, ఈ డౌన్లోడ్ క్లిక్ చేస్తే సో ట్యాబ్ అనేది విండోస్ మీదే ఉండాలి. ఓకే, సో ఆ విండోస్ మీద ఉన్నప్పుడు క్లిక్ ఆన్ డౌన్లోడ్ చేస్తే ఇలా మనకి సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఓకే, నాకు ఆల్రెడీ ఉండింది, అవసరం లేదు. ఓకే, సో వన్స్ ద డౌన్లోడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత సో మీకు తెలుసు నార్మల్గా ఒక సాఫ్ట్వేర్ అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలో, సేమ్ ప్రాసెస్. ఓకే, సేమ్ ప్రాసెస్. వన్స్ మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత, ఓకే, డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది ఐకాన్స్. ఓకే, ఆక్సిజన్ XML 27.0 అని. దీన్ని ఇట్లా ఓపెన్ చేస్తే ఆర్ఎల్స్ మీకు ఏం చేస్తుంది అని అంటే మీరు ఫస్ట్ టైం ఇన్స్టలేషన్ చేసే ప్రాసెస్ కాబట్టి ఒక కీ అడుగుతుంది. ఓకే, లైసెన్స్ కీ అనేది అడుగుతుంది. సో దాన్ని ఎలా క్రియేట్ చేయాలి? లైసెన్స్ కీని మనకి ఆక్సిజన్ ట్రయల్ లైసెన్స్, ఓకే, ఆక్సిజన్ ఫ్రీ ట్రయల్ అనేది క్లిక్ చేస్తే గెట్ ట్రయల్ లైసెన్స్.
ఓకే. సో, ఇలా ఆర్ఎల్స్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. ఓకే. సో, ఇది ఇది ఎందుకు అని అంటే ఆల్రెడీ మనం ఒకసారి ఇన్స్టాల్ చేసి తర్వాత ఫస్ట్ టైం అనేది మనం ట్రయల్ లైసెన్స్ ఇచ్చి కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత, ఓకే, కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత సెకండ్ టైం మనం ట్రయల్ లైసెన్స్ తీసుకోవాలంటే ఇలా పేజ్కి రావాల్సి వస్తుంది. సో, ఫస్ట్ టైం డౌన్లోడ్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఈ పేజ్కి వస్తుంది. డౌన్లోడ్ తర్వాత ఈ పేజ్లోనే మనం ఒక ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి. ఈమెయిల్ అడ్రస్ అండ్ కంట్రీ సెలెక్ట్ చేయాలి. సో, ఈమెయిల్ అడ్రస్ అనేది కంట్రీ ఆ రెండు సెలెక్ట్ చేయాలి. సో, ఆ ఈమెయిల్ అడ్రస్ అనేది ఎలా ఉండాలి అని అంటే ఫస్ట్ వన్ టైం యూజ్ చేస్తే సెకండ్ టైంకి ఆ ఈమెయిల్ అడ్రస్ అనేది యూజ్ అవ్వదు. ఓకే. ఓన్లీ వన్ టైం మాత్రమే ఈమెయిల్ అనేది యూజ్ అవుతుంది. సో, ఆ ఈమెయిల్ అనేది ఇక్కడ ఇచ్చి సో, సెలెక్ట్ కంట్రీ అనేది సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయడంలోనే మన ఈమెయిల్కి ఇలా ఒక మెసేజ్ వస్తుంది. ఆక్సిజన్ XML ఎంటర్ ట్రయల్ లైసెన్స్ అని. ఓకే. సో, దీన్ని ఈ రిజిస్ట్రేషన్ నేమ్ ఓకే ఇక్కడ వరకు కాపీ చేసి ఇక్కడ ఓపెన్ అయింది కదా, దీన్ని ఓపెన్ చేస్తే రిజిస్టర్ అనే ట్యాబ్ మీద క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ అనేది ఉంది కదా, ఈ పేస్ట్ దగ్గర క్లిక్ చేయండి. సో, మన లైసెన్స్ కీ అనేది వచ్చింది. క్లిక్ ఆన్ ఓకే. సో, ఇది జస్ట్ ఏంటంటే ఒక 30 days ఆఫ్ ట్రయల్ లైసెన్స్ మాత్రమే. 30 days అనేది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అగైన్ మనం ట్రయల్ లైసెన్స్ అనేది రిక్వెస్ట్ చేయాలి విత్ న్యూ ఈమెయిల్ ఐడి తోటి. సో, లాస్ట్ టైం యూజ్ చేసిన ఈమెయిల్ ఐడి అగైన్ వర్క్ అవ్వదు. సో, అది ఇక్కడ ఎర్రర్ అవుట్ చేస్తుంది. సో, ఈమెయిల్ ఈజ్ ఆల్రెడీ ఇన్ యూజ్ అని. సో, ప్రతిసారి ఏంటంటే మనం వేరే ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి. సో, దిస్ ఈస్ ఫర్ టెస్ట్ ట్రయల్ యాక్చువల్గా. బట్ ఇన్ ఆర్గనైజేషన్లో మీకేం చేస్తారంటే మీకు పర్మనెంట్ది లైసెన్స్డ్ వన్ ఇస్తారు, నో ప్రాబ్లం. సో, వన్స్ ఆ ట్రయల్ లైసెన్స్ అంతా మనం సెటప్ చేసిన తర్వాత మనకి ఇలా ఆక్సిజన్ XML ఎడిటర్ అనేది వస్తుంది. ఓకే. సో, ఇక్కడ మనకి ఏంటంటే కొన్ని XML అండ్ XSLTs అనేవి ఉంటాయి. ఓకే. మనం ఇక్కడ ఫైల్లో న్యూ అనేది క్లిక్ చేసినప్పుడు XML డాక్యుమెంట్ అండ్ XSL స్టైల్ షీట్ అని. సో, ఈ రెండు ఐటమ్స్ అనేవి ఎక్కడైతే మనకి విజిబుల్ అవుతాయో ఇక్కడ అంటిల్ ఈ అవుట్ ఆఫ్ ఈ ఆల్ ఫీచర్స్లో మనం ఈ రెండిటిని మాత్రమే సెలెక్ట్ చేసుకొని మన XML XSLT అనేది ఇక్కడ చూస్తాం. ఓకే. సో, ఆ XML ఏంటి, ఆ XSLT ఏంటి, XMLని ఎట్లా డౌన్లోడ్ చేసుకుంటాం, దాని తర్వాత XSLTని ఎట్లా క్రియేట్ చేసుకుంటాం అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో, ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ అవుట్బౌండ్ ఇంటిగ్రేషన్. ఓకే. నేను ఇంకొక ఇంటిగ్రేషన్ క్రియేట్ చేస్తున్నాను, క్రియేట్ EIB. ఓకే. సో, ఇక్కడ EIB నేమ్ EIB వర్కర్ డీటెయిల్స్ కస్టమ్ ట్రాన్స్ఫర్మేషన్. సో, ఇన్స్టెడ్ ముందు test2. ఓకే. ఇది నా ఇంటిగ్రేషన్ నేమ్. నేను అవుట్బౌండ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. క్లిక్ ఆన్ ఓకే. ఓకే. గెట్ డేటా. సో, గెట్ డేటాలో కస్టమ్ రిపోర్ట్ అండ్ వర్కర్ డీటెయిల్స్. సో, ఇది నా రిపోర్ట్. ఓకే.
నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. ట్రాన్స్ఫార్మ్లో ట్రాన్స్ఫర్మేషన్ టైపు ఆల్రెడీ మనం ఈ రెండు చూసాం, న్యూ కస్టమ్ రిపోర్ట్ అండ్ కస్టమ్ రిపోర్ట్ ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు కస్టమ్ ట్రాన్స్ఫర్మేషన్, ఇక్కడ ఇది కస్టమ్ ట్రాన్స్ఫర్మేషన్ అడుగుతుంది. సో ఇక్కడ ఈ కస్టమ్ ట్రాన్స్ఫర్మేషన్లో మనం ఇక్కడ డెవలప్ చేయబోయే XSLTని ఇక్కడ ఎలా అటాచ్ చేద్దాం, సో దీనికి ముందు చేయాల్సిన ప్రాసెస్ ఏందో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే మనకి రిపోర్ట్ XML కావాలి. రిపోర్ట్ XML is very mandatory. So without a report XML, we cannot create XSLT code. ఓకే, సో ఆ రిపోర్ట్ XML ఎలా డౌన్లోడ్ చేయాలి, దాంట్లో ఏముంటుంది, మన రిపోర్ట్కి వెళ్దాం. ఆర్ఎల్స్ ఇక్కడ గెట్ డేటా నుంచి నేను దీన్ని ఇక్కడ రిలేటెడ్ యాక్షన్స్ న్యూ ట్యాబ్లో ఓపెన్ చేస్తాను. ఓకే, సో ఇలా వచ్చింది. సో నేను నాకు యాక్చువల్గా ఈ రిపోర్ట్ ఇప్పుడు రన్ చేస్తే అప్రాక్సిమేట్లీ నాకు ఒక 8,000 రికార్డ్స్ అనేవి వస్తాయి. లెట్స్ సీ. ఓకే, 4,000. సో నేను XML ఇప్పుడు డౌన్లోడ్ చేస్తే సేమ్ 4,000 రికార్డ్స్ అనేది నాకు XMLలో వస్తాయి. ఓకే, సో దానికి నేనేం చేస్తున్నాను అంటే, ఓకే లెట్స్ ట్రై విత్ దట్ కంప్లీట్ XML. సో ఈ 4,000 వర్కర్స్ని అంటే రిపోర్ట్ ప్రాంప్ట్ యాడ్ చేసి ఒక ఫ్యూ వర్కర్స్ని మాత్రమే తీసుకోవాలనుకున్నాను. ఓకే, సో అది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది మనకు. ఒకవేళ ఈ XML అనేది డేటా ఎక్కువ లోడ్ అవ్వకపోతే అప్పుడు ఆ ప్రాసెస్ చేద్దాం. సో లెట్స్ గో విత్ ద కంప్లీట్ డేటా. ఓకే, రిపోర్ట్ రిలేటెడ్ యాక్షన్స్లోకి వెళ్ళాలి. వెబ్ సర్వీస్ వ్యూ URLs, ఇక్కడ కూడా క్లిక్ ఆన్ ఓకే. ఇవి రిపోర్ట్ అవుట్పుట్ టైప్స్ అన్నమాట. సో ఇక్కడ కూడా అగైన్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఉంటుంది. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ రిపోర్ట్ టైప్స్ దట్ ఆర్ report output types that are available in Workday అని అడుగుతారు. సో we have the report output type called Workday XML, Simple XML, and CSV, RSS, GData, and JSON. So these are all the report output types అని చెప్పాలి. Okay, so which one, again one more question, which one are you using to develop your XSLT code? Okay, which output type you are using to develop your or to write your XSLT code around. So I am using Workday XML to write my XSLT code. Okay, Workday XML, because what is the difference between this Workday XML and Simple XML? So the Workday XML contains the integration IDs. We can call it as a WID, Workday IDs, but whereas Simple XML we don't have the WIDs. So that is the only difference. So that is the reason we are actually using Workday XML only. So ఆ రీజన్ వల్ల ఏంటంటే మనం Workday XML మాత్రమే యూజ్ చేస్తాం. సో అదర్ దాన్ దిస్ XML అవుట్పుట్ టైప్స్ ఇవి మనం యూజ్ చేయం. ఏది XSLT డెవలప్ చేయడానికి. XSLT డెవలప్ చేయడానికి ఓన్లీ వీఆర్ యూజింగ్ Workday XML ఓన్లీ. ఈ Workday XML కూడా మనకి ఎలా వస్తుందంటే, ఈ రిపోర్ట్ని ఎనేబుల్ యాజ్ వెబ్ సర్వీస్ చేస్తేనే ఈ Workday XML కనబడుతుంది. అదర్వైజ్ ఓన్లీ సింపుల్ XML మాత్రమే కనబడుతుంది. ఎనేబుల్ యాజ్ వెబ్ సర్వీస్ చేస్తేనే ఇక్కడ అడ్వాన్స్డ్ ట్యాబ్లో ఇక్కడ ఉంది కదా, ఈ నేమ్ స్పేస్ ఉంటేనే ఇది ఇక్కడ Workday XML అని వస్తుంది, లేకపోతే సింపుల్ XML. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, Workday XML ఈ ఫైల్ని డౌన్లోడ్ చేస్తాను. జస్ట్ లెఫ్ట్ క్లిక్. ఓకే, సో ఇక్కడ మీకు ఇచ్చిన క్రెడెన్షియల్స్
మీకు ఇచ్చిన క్రెడెన్షియల్స్ తోటి లాగిన్ అవ్వాలి. సో మీకు మేము ఏదైతే టెనెంట్ లాగిన్ అవ్వాలని చెప్పేసి మీకు ఇచ్చామో, సో సేమ్ ఆ లాగిన్ క్రెడెన్షియల్స్ తోటి ఇక్కడ మీరు లాగిన్ అవ్వాలి. సో చెప్పానా 4000 రికార్డ్స్ ఉన్నాయి. సో అది లోడ్ అవడానికి కొంచెం టైం తీసుకుంటుంది. క్లిక్ ఆన్ వెయిట్. సో ఇది ఓన్లీ ఏంటనంటే ఈ XML మనకి కోడ్ వ్రాయటానికి మాత్రమే. సో వన్స్ మనం కోడ్ డెవలప్ చేసి కంప్లీట్ అయిన తర్వాత కోడ్ అనేది ఈ రిపోర్ట్ అవుట్పుట్ ఈ XML అనేది మనం ఎక్కడ యూజ్ చేయం. ఓన్లీ ఫర్ క్రియేటింగ్ XSLT, దట్స్ ఇట్. ఎందుకనంటే XSLTలో కంపెనీ వాల్యూస్, వర్కర్ వాల్యూస్ అన్నీ మనం ఎక్స్ట్రాక్ట్ చేసేది బై యూజింగ్ XPath అని ఒక XPathతో. సో దట్ ఈస్ ద రీజన్ మనకి ఈ రిపోర్ట్ XML కావాలి. ఓకే, సో XPath గురించి ఏంటంటే మనకి ఈ రిపోర్ట్ XML అనేది కావాలి. సో ఈ XPath అనేది ఏంటి అసలు, అది మెయిన్గా దేనికి మనం యూజ్ చేస్తామని అంటే, ఈ XPath అనేది సో ఎనీ కైండ్ ఆఫ్ XML ఫైల్, వెదర్ ఇట్ ఈస్ వెబ్ సర్వీస్ ఆల్సో XML ఉంటుంది, తర్వాత రిపోర్ట్ డేటా ఆల్సో XML ఉంటుంది. సో ఈ XMLలో మన వాల్యూ ఎక్కడ ఉండింది యాక్చువల్గా. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ తీసుకున్నాం. కంపెనీ ఇది యాక్చువల్గా మన వాల్యూ. సో ఐ వాంట్ దిస్ వాల్యూ టు ఇంక్లూడ్ ఇన్ మై అవుట్పుట్ ఫైల్. ఈ వాల్యూ నాకు కావాలి. సో ఈ వాల్యూ కావాలి అని అంటే డైరెక్ట్గా మనం యాక్సెస్ చేయలేం. సో ఇక్కడ XPath ఉంటుంది. ఆ XPath అనేది ఎలా ఉంటుంది అని అంటే, సో ఫస్ట్ దీన్ని కాపీ చేసి ఒకసారి ఆక్సిజన్ XML ఎడిటర్లో మనం చూసుకున్నాం. సో దీన్ని ఎలా కాపీ చేయాలని అంటే, సో డైరెక్ట్గా Ctrl+A చేయొచ్చు, బట్ Ctrl+A చేయొద్దు. రైట్ క్లిక్ చేసి ఓకే, రైట్ క్లిక్ చేసి వ్యూ పేజ్ సోర్స్ అక్కడ క్లిక్ చేస్తే మనకి కంప్లీట్ XML ఒక సింగిల్ లైన్లో వస్తుంది. సో మీకు ఆక్సిజన్ XML డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకొని, సో అది మీకు ఇలా రాకపోతే సో ఎవరైనా సరే రీచ్ అవుట్ అవ్వచ్చు. సో మనం క్లాస్లోనే ఆ ఇన్స్టలేషన్ చేద్దాం. బట్ ఆక్సిజన్ XML ఎడిటర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు డెవలప్ XSLT కోడ్, అండ్ ఈ ప్రాసెస్ అంతా మనకి తెలుసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ XML ఎలా వస్తుంది, దీన్ని Ctrl+A ఓకే, Ctrl+A చేస్తే సెలెక్ట్ అవుతుంది. బట్ యూజ్ డేటా ఉంది కదా, సో అందుకని ఇది టైం తీసుకుంటుంది. ఇది సెలెక్ట్ అవ్వాలి. సో జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్.
Okay, so it is taking time. So we'll do one thing. వర్కర్ ప్రాంప్ట్స్ యాడ్ చేసి ఒక 3 వర్కర్స్ మాత్రమే మనం సో 3 వర్కర్స్కి మాత్రమే మనం ఈ XML అనేది డౌన్లోడ్ చేద్దాం. సో ఫిల్టర్లోకి వెళ్తున్నాను, వర్కర్ సెలెక్ట్ చేస్తున్నాను, ఫీల్డ్ ఇన్ ద సెలెక్షన్ లిస్ట్, prompt the user for the value, ignore filter condition, and prompts tab, populate undefined. Okay, click on OK. సో ఎర్లియర్ మనం ఏం చేసాం, రిపోర్ట్ రన్ చేసిన తర్వాత ఓకే అవుట్ దగ్గర XML అవుట్పుట్ అనేది డ్రైవ్ చేసాం, ఇది ఓపెన్ చేసాం. బట్ నౌ సేమ్ థింగ్ ని వితౌట్ రన్నింగ్ రిపోర్ట్ రన్ చేయకుండానే మనం యాక్సెస్ చేయొచ్చు. సో సేమ్ ఆప్షన్స్, రిలేటెడ్ యాక్షన్స్, వెబ్ సర్వీస్ URLs. ఓకే, సో వర్కర్ సమ్ వర్కర్స్ ఐడీస్ ఇస్తున్నాను నేను. ఓకే, సో ఇలా ఫ్యూ వర్కర్స్ నేమ్స్ ఇచ్చాను, జస్ట్ క్లిక్ ఆన్ ఓకే. నాకు ఇప్పుడు ఈ 4 వర్కర్స్ మాత్రమే నా XMLలో వస్తారు. సో జస్ట్ క్లిక్ ఆన్ వర్క్ ద XML. సో రైట్ క్లిక్, వ్యూ పేజ్ సోర్స్, Ctrl+A, ఓకే, Ctrl+C, అంటే మొత్తం సెలెక్ట్ చేసేసుకొని నేను కాపీ చేశాను. సో నావిగేట్ టు ద ఆక్సిజన్ XML ఎడిటర్, ఫైల్, న్యూ, click on new, select the XML document, click on the create. సో ఇలా పేజ్ వస్తుంది, జస్ట్ ఇక్కడ Ctrl+A అండ్ దెన్ Ctrl+V. సో ఆ కంటైనర్ కోడ్ అనేది సెకండ్ లైన్లో వస్తుంది. ఇక్కడ ఈ కర్సర్ని కంప్లీట్కి డ్రాగ్ చేసి, సో లైన్ నెంబర్ 2 దగ్గర మనం కర్సర్ని ప్లేస్ చేసి బ్యాక్ స్పేస్ అనేది ప్రెస్ చేయాలి. ఓకే, సో నాకు కంప్లీట్గా ఈ XML అనేది ఫస్ట్ లైన్లో రావాలి. సో దానికి అలా చేశాను. ఓకే, లైన్ నెంబర్ 2 దగ్గర కర్సర్ ప్లేస్ చేశాను, అక్కడ బ్యాక్ స్పేస్ క్లిక్ చేశాను, లైక్ దట్. సో వన్స్ ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఇండెంట్ చేయాలి. ఎలా, ఇక్కడ ఈ ఆప్షన్, ఓకే, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా ఇండెంట్గా వస్తుంది. సో దోస్ 4 వర్కర్స్ డేటా అనేది మనకి వస్తుంది. ఎట్లా వస్తుంది అని అంటే, సో ద రిపోర్ట్ డేటా అనేది పేరెంట్ ట్యాగ్ అని అంటాము, పేరెంట్ నోడ్. సో ఈ రిపోర్ట్ డేటాలో 4 వర్కర్స్ డేటా అనేది ఉంటుంది. ఆ 4 వర్కర్స్ డేటా అనేది ఏ ఫామ్లో ఉంటుంది, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిపోర్ట్ ఎంట్రీ. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిపోర్ట్ ఎంట్రీ దాంట్లో మనకి ఈ ఆల్ 4 వర్కర్స్ రికార్డ్స్ అనేది ఉంటుంది. సో ఫర్ ఎవ్రీ వర్కర్ రికార్డ్ కంపెనీ నేమ్ ఉంటుంది, వర్కర్ నేమ్ ఉంటుంది, దట్ ఎంప్లాయీ ఐడి, హైర్ డేట్, సో జాబ్ ప్రొఫైల్, వాట్ ఎవర్ ద ఫీల్డ్స్ అనేవి మనం యాడ్ చేసామో అవన్నీ ఉంటాయి. సో ఇక్కడ ఎంప్లాయీ ఐడి, దిస్ ఈజ్ ఫర్ దిస్ ఐడి, ఈ ఐడి 1401 ఎంప్లాయీ ఐడి రిపోర్ట్ ఎంట్రీ అది. తర్వాత నెక్స్ట్ దిస్ వన్ 1000021 ఎంప్లాయీ ఐడి ఇది. తర్వాత థర్డ్ వన్ 1000388, తర్వాత ఫోర్త్ వన్ 1000711. సో ఇలా 4 వర్కర్స్ రిపోర్ట్ ఎంట్రీస్. సో మనం ఇలా 4000 వర్కర్స్ ఇందాక రిపోర్ట్లో మనం చూసాం జస్ట్ బిఫోర్. సో 4000 వర్కర్స్ రిపోర్ట్ డేటాని ఇలా రిపోర్ట్ ఎంట్రీలో రిపోర్ట్ ఎంట్రీ XPath అనేది యూజ్ చేసి మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, రైట్. సో
ఆల్రెడీ XSLT ఉండింది. సో ఆ XSLTని ఒకసారి ఓపెన్ చేస్తున్నా. ఓపెన్, క్లిక్ ఆన్ ఓపెన్ అండ్ desktop, this one. So initially ఇది when you see the first time, so it will be little bit kind of key, but it's very easy. So okay, so coming to the explanation part of this XSLT. సో ఇక్కడ ఫస్ట్ లైన్లో మనకి XML వర్షన్ 1.0 అని ఉంది. ఓకే, XML వర్షన్ 1.0 ఎన్కోడింగ్ UTF-8 అనేది ఉంది. సో ఈ ట్యాగ్ అనేది మ్యాండేటరీ. ఎందుకు మ్యాండేటరీ అని అంటే, బై యూజింగ్ దిస్ ట్యాగ్ మనం ఈ XSLTకి ఏం చెప్తున్నాం అని అంటే, సో యూ షుడ్ అప్లై ద ట్రాన్స్ఫర్మేషన్ ఆన్ ద XML ఫైల్. ఓకే, ఫస్ట్ లైన్ అనేది యూ షుడ్ అప్లై ద ట్రాన్స్ఫర్మేషన్ XML ఫైల్. XML ఫైల్ నువ్వు ట్రాన్స్ఫార్మ్ చేయి అని చెప్పేసి అనేది. సో దాని తర్వాత అప్ టు ఇక్కడ ఈ ఈ ఈ కంటెంట్ మొత్తం ఫస్ట్ 2, ఓకే, ద ఫస్ట్ 2 అండ్ దిస్ వన్. ఓకే, ద ఫస్ట్ 2 ఈ రెండు XML నేమ్ స్పేసెస్, ఈ 2 XML నేమ్ స్పేసెస్ అండ్ దిస్ వన్ XST, దీస్ ఆర్ స్టాండర్డ్ ఫర్ any XSLT. So suppose if you are using 10 XSLTs or 15 or 20 in your integrations, these 3 are standard. Okay, these 3 are very very standard. Okay, apart from these 3, what we have? XMLNS XTT. So this is for XTT function declaration. So the namespace we are declaring for XTT. ఈ XTT అనేది ఏం చేస్తుంది అని అంటే, XMLని టెక్స్ట్లోకి కన్వర్ట్ చేస్తుంది. బట్ వీఆర్ నాట్ యూజింగ్ దిస్ XTT హియర్. ఈ XTT అనేది మనం కోర్ కనెక్టర్ ఇంటిగ్రేషన్లో అక్కడ ఇంకొక డాక్యుమెంట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సేమ్ XSLT విత్ లిటిల్ చేంజెస్ ఉంటుంది. సో అక్కడ యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ ఇలా డిక్లేర్ చేసినా కానీ ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం, మనకి ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో అది XTT ఫంక్షన్ అలా వర్క్ అవుతుంది. తర్వాత ETV ఫంక్షన్ కూడా ఎలిమెంట్ ట్రాన్స్ఫర్ వ్యాలిడేషన్స్ అంటాము. ఈ రెండు ఫంక్షన్స్ గురించి నేను డాక్యుమెంట్ ట్రాన్స్ఫర్మేషన్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవి ఎలా వర్క్ అవుతాయి ఏంటనేది. సో అవి మనం యాడ్ చేసాం. ఓకే, సో ప్రతి లైక్ ఫంక్షన్స్ ఆర్ ప్రతి యాట్రిబ్యూట్స్కి ముందు మనకి ఇక్కడ ఏంటంటే XMLNS అని ఉంది. సో ఈ XMLNS అనే దాన్ని ఏమంటామంటే XML నేమ్ స్పేస్. వితౌట్ ద XML నేమ్ స్పేస్ ఈ XSLT అనేది ఆల్ ఫీల్డ్స్, ఆల్ అదర్ కంటెంట్ అనేది ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయాలో దానికి తెలియదు, ఐడెంటిఫై చేయలేదు. సో దట్ ఈస్ ద రీజన్ మనం ఏం చేస్తామంటే ఈ XML నేమ్ స్పేస్ అనేది ఇక్కడ 100% డిక్లేర్ చేయాల్సిందే. సో వితౌట్ దీస్ XML నేమ్ స్పేసెస్ ఇది దానికి తెలియదు ట్రాన్స్ఫార్మ్ ఏ ఫైల్కి చేయాలి అని చెప్పేసి అనేది. సో దట్ ఈస్ ద రీజన్ మనం ఇవి యాడ్ చేసామన్నమాట. ఓకే, సో అడిషనల్గా XTT ETV ఉన్నాయి, బట్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. సో సమ్ టైమ్స్ వన్స్ యూ స్టార్ట్ యువర్ జాబ్ అండ్ మీరు అక్కడ కూడా టూ మెనీ ఫంక్షన్స్ లైక్ దిస్ చూసారని అంటే, సో దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. సో ఒకవేళ అక్కడ ఉన్నా సరే వాటిని యూజ్ చేయకపోయినా ఇక్కడున్న నేమ్ స్పేసెస్ అనేవి పెద్దగా యూజ్ చేయని నేమ్ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో పెద్దగా కోడింగ్ మీద ఇంపాక్ట్ అనేది చెయ్యవు. సో ఇంపాక్ట్ అనేది చెయ్యవు. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్గా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన థింగ్ ఏంటంటే దిస్ వన్, ఇది. ఓకే, సో ద ఫస్ట్ లైన్ ఈజ్ మనం డిఫైన్ చేసాం XML ఫైల్ మీద ట్రాన్స్ఫార్మ్ చేయమని. సో ఏ XML అనేది అది ఎలా ఐడెంటిఫై చేస్తుంది, ఏ XML ఏ డేటా అనేది ఎక్కడ నుంచి అనేది ఈ పర్టికులర్
ఈ కోడింగ్ అనేది వాల్యూ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో అలాంటి అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేస్తామనంటే మనం ఇక్కడ స్పెసిఫై చేస్తున్నాం. ఓకే, ఏం స్పెసిఫై చేస్తున్నాం? మనకి ఏదైతే రిపోర్ట్ ఉంది ఆ రిపోర్ట్ని ఒక XML రిపోర్ట్ అవుట్పుట్ టైప్లో మనం కన్వర్ట్ చేసామో, ఓకే, దానికి ఉన్న నేమ్ స్పేస్ని ఇక్కడ డిక్లేర్ చేస్తే ఈ XSLT అనేది ఈ XMLలోకి ఈ XML లోపల ఈ ఫీల్డ్స్ మొత్తం XPath నుంచి మనం ఏదైతే XPath మన XLT ఇస్తామో, సో ఆ XPathను బేస్ చేసుకొని ఈ వాల్యూస్ అన్ని అది రిటర్న్ చేస్తుంది. ఏది? బికాస్ ఆఫ్ దిస్ report namespace. Because of this report namespace. So the first one is only identify the XML. Second one is exactly from where it needs to take the values. So that is the reason మనం ఇది యాడ్ చేస్తాం. సో ఇక్కడ ఇది చూస్తే మీరు XML చూస్తే XML WD, ఓకే, ఇది మొత్తం ఉండింది. సో సేమ్ అప్ టు స్లాష్ వరకు సేమ్, నథింగ్ చేంజ్. XML WD URN com.workday report. బట్ ఓన్లీ ద చేంజ్ అయ్యేది ఏంటంటే ఈ పార్ట్ మాత్రమే. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద రిపోర్ట్ నేమ్. సో మనం నేమ్ స్పేస్లో ఇక్కడ నేమ్ స్పేస్లో రిపోర్ట్లో ఏదైతే మనం ఇక్కడ వేర్ ఇస్ దట్ రిపోర్ట్, ఓకే, దీన్ని వేరే ట్యాబ్లో ఓపెన్ చేద్దాం. సో మనం నేమ్ స్పేస్లో ఏదైతే నేమ్ మనం ఇస్తామో, సో ఆ నేమ్ బేస్ చేసుకొని ఏంటంటే ఇది XML ఫైల్లో సేమ్ అదే నేమ్ వస్తుంది. సమ్ టైమ్స్ ఏంటంటే రిపోర్ట్ నేమ్ ఇలా ఉంటుంది, ఓకే, తర్వాత నేమ్ స్పేస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో అలా ఉండటం వల్ల అది ఏం ఇంపాక్ట్ చేయదు. సో నేమ్ స్పేస్ ఈజ్ సపరేట్, రిపోర్ట్ నేమ్ ఈజ్ ఆల్సో సపరేట్. సో ఇక్కడ మనం ఈ నేమ్ కాకుండా మన ఇష్టం వచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ BSVC అనేది జనరల్గా యూజ్ చేస్తుంటారు, ఓకే. సో అట్లాంటప్పుడు ఈ CRINT 001 వర్కర్ డీటెయిల్స్, ఓకే, రిపోర్ట్ అనే నేమ్ అనేది తీసేసి మనం ఏం వాడతాం, జస్ట్ ఇక్కడ BSVC, ఓకే, BSVC అనే నేమ్ వాడతాం. సో దట్ ఏంటంటే అది రిపోర్ట్ అనేది ఇక్కడ కాల్ అవుతుంది. సో ఇన్ ద సేమ్ మేనర్ నేను ఏం చేస్తున్నాను, నా రిపోర్ట్ నేమ్ అనేది ఇక్కడ ఇస్తున్నాను, ఓకే, అంతే ఇది, ఓకే. సో ఇక్కడ పేస్ట్ చేయండి, దట్స్ ఇట్. రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ ఫర్ ఆల్ XSLTs. సో దాని తర్వాత నాకు ఇక్కడ CSV ఫైల్ కావాలి. సో అందుకు నేను ఏం చేశాను, అవుట్పుట్ మెథడ్ అనేది టెక్స్ట్ అనేది తీసుకుంటున్నాను. ఇండెంట్ ఈక్వల్ టు ఎస్. ఆల్రెడీ మీకు చెప్పాను, ఫస్ట్ టైం మనకి XML ఫైల్ సింగిల్ లైన్లో వచ్చింది. సో ఇక్కడ ఇండెంట్ అనేది క్లిక్ చేయటం వల్ల మనకి ప్రాపర్ ఫార్మాట్లో వచ్చింది. సో ఆ ప్రాపర్ ఫార్మాట్ కోసం ఈ ఇండెంట్ ఈక్వల్ టు ఎస్, ఓకే. సో అండ్ దెన్ CSV ఫార్మాట్ అని అంటే CSV ఈజ్ నథింగ్ బట్ కామా సపరేటెడ్ వాల్యూ. సో ఇక్కడ మనకి కామా సపరేటెడ్ వాల్యూ కాబట్టి ఒక ఫీల్డ్ నుంచి ఇంకొక ఫీల్డ్కి మధ్యలో డెఫినెట్గా మనం ఒక కామా ఇన్సర్ట్ చేయాలి. సో కామా ఇన్సర్ట్ చేసినప్పుడు మాత్రమే అది మనకి ఒక ఎక్సెల్ షీట్లో డౌన్లోడ్ అవుతుంది, బికాస్ దట్ ఈస్ ద బేసిక్ బిహేవియర్ ఆఫ్ దట్ షీట్. సో దాని గురించి ఏంటి, ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాం, ఇలా. సో మనం ఇక్కడ కోడ్ రాసుకోవచ్చు, ఇలా యాంకర్ ఓపెన్ XSL : ఓకే, వేరియబుల్ ఇలా వస్తుంది, పాపులేట్ అవుతుంది, దీని మీద డబుల్ ఉంది. సో కంప్లీట్గా అది వచ్చేస్తుంది వేరియబుల్ నేమ్ అని. సో సింపుల్గా నేను అక్కడ ఏం చేశాను, COMMA అని చేశాను, ఓకే. బట్ ఈ ట్యాగ్ ఉంది చూసారా, ఇక్కడ ఈ స్లాష్ ఉండటం వల్ల అది అక్కడతోటి ఆ లైన్ అనేది ఎండ్ అయిపోయింది. బట్ నాకు ఇన్సైడ్ దట్ వేరియబుల్లో ఈ XSL టెక్స్ట్ నేను కామా వాల్యూ అనేది కాల్ చేయాలనుకున్నాను. సో అందుకని దాన్ని రిమూవ్ చేద్దాం. రిమూవ్ చేయడంలో మనకి ఏమొచ్చింది చూసారా,
ఎండింగ్ ట్యాగ్ తోటి ఇంకొక వేరియబుల్ వచ్చింది. సో దీన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. బిట్వీన్ దీస్ వేరియబుల్ నేమ్ అండ్ ఎండింగ్ ట్యాగ్ మధ్యలో నేను XSL ఓకే TEXT టెక్స్ట్ అగైన్ పాపులేట్ అయింది కదా, డబుల్ క్లిక్ చేయండి అంతే. ఒక ఓపెన్ ట్యాగ్ ఒక ఎండ్ ట్యాగ్ అనేది XSLT టెక్స్ట్ అనేది ఓపెన్ అయింది. దాని మధ్యలో మిడిల్లో నేను జస్ట్ కామా ఇచ్చాను. ఓకే, సో ఇక్కడ ఎర్రర్ ఎందుకు చూపిస్తుంది? ఇక్కడ సేమ్ వాల్యూ ఉంది, ఇక్కడ సేమ్ నేమ్ సేమ్గా ఉంది. సో అందుకని సపోజ్ ఇప్పుడు నేను ఈ క్యాపిటల్ C బదులు స్మాల్ c యాడ్ చేస్తే error gone. So like that I created one variable name. సో ఈ వేరియబుల్ నేమ్ని నేను ఏం చేశాను, ప్రతి ఫీల్డ్ తర్వాత నేను ఆ కామా అనేది యాడ్ చేశాను. ఓకే, అండ్ XSL వేరియబుల్ నేమ్ లైన్ సపరేటర్, దిస్ ఇస్ స్టాండర్డ్ వన్, దిస్ ఇస్ ద బేసిక్ సింటాక్స్ ఆఫ్ లైన్ సపరేటర్. ఈ లైన్ సపరేటర్ మనకి ఎందుకు? సో ఈ XML లో చూస్తే మనకి 4 వర్కర్స్ ఉన్నారు. నాకు ఫస్ట్ వర్కర్ డేటా వచ్చిన తర్వాత నెక్స్ట్ లైన్లో సెకండ్ వర్కర్ డీటెయిల్ కావాలి. అదర్వైజ్ ఇదేం చేస్తుందనంటే ఈ లైన్ సపరేటర్ వాడకపోతే, యూస్ చేయకపోతే ఒకటే లైన్లో సింగిల్ లైన్లో అందరి వర్కర్స్ డేటా ఇస్తుంది. సో అందుకోసం దట్ ఈస్ ద రీజన్ మనం ఏంటంటే లైన్ సపరేటర్ ఆఫ్టర్ మన లాస్ట్ ఫీల్డ్ ఏదైతే అయిపోతుందో సో అక్కడ మనం లైన్ సపరేటర్ యాడ్ చేస్తాం. సో ఆ లైన్ సపరేటర్ క్రియేట్ చేయడానికి ఇది స్టాండర్డ్ సింటాక్స్. ఇది దీంట్లో నథింగ్ చేంజ్, జస్ట్ నేమ్ చేంజ్ ఉంటుంది అంతే. సో ఇక్కడ లైన్ సపరేటర్ అని మనం నేమ్ ఇచ్చాం. సమ్ టైమ్స్ ఏంటంటే జస్ట్ సపరేటర్ అని ఇస్తారు, సమ్ టైమ్ సమ్ అదర్ న్యూ లైన్ అనే నేమ్స్ ఇస్తారు, బట్ సింటాక్స్ ఇస్ సేమ్. ఓకే, సింటాక్స్ ఇస్ సేమ్. అండ్ దిస్ స్టెప్ తర్వాత టెంప్లెట్ మ్యాచ్. సో ఈ టెంప్లెట్ మ్యాచ్ అనేది మనకి ఏం చేస్తుంది అంటే XSLTలో ఈ టెంప్లెట్స్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతాయని అంటే టు ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద XSLT we use the template match. ఓకే, అండ్ ఈ టెంప్లెట్ మ్యాచ్లో మనం ఈ XSLTకి ఏం చెప్తున్నాం అని అంటే నా ఫైల్కి అంటే CSV ఫైల్కి ఒక హెడర్ని యాడ్ చేయి విత్ దీస్ డీటెయిల్స్ తోటి, అండ్ దెన్ దాని తర్వాత ఒక లైన్ సపరేటర్. ఓకే, హెడర్ తర్వాత నెక్స్ట్ లైన్లో ఒక రిపోర్ట్ డేటా ఏవైతే ఇక్కడ XMLలో వాల్యూస్ ఉన్నాయో సో ఆ రిపోర్ట్ డేటా అనేది నాకు డిస్ప్లే చేయి అని చెప్పేసి అనేది మనం కంప్లీట్గా చేయటానికి ఇక్కడ నేను XSL టెంప్లెట్ మ్యాచ్ అనేది వాడాను. అట్ ద సేమ్ టైం ఈ టెంప్లెట్స్ అనేవి మనకి దేనికి యూజ్ అవుతాయి అంటే టు ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద XSLT. సో బట్ దట్ ఈస్ ద రీజన్ నేను టెంప్లెట్ మ్యాచ్ యాడ్ చేశాను. ఈ స్లాష్ అనేది ఇలా ఇవ్వటం వల్ల ఇది ఏం చేస్తుంది అని అంటే సో ఇట్ విల్ అప్లై ద టెంప్లెట్ ఫర్ ఆల్ ద రికార్డ్ ఫీల్డ్స్ ఆర్ రిపోర్ట్ ఫీల్డ్స్. ఓకే, అన్ని రిపోర్ట్ ఫీల్డ్స్కి ఆ టెంప్లెట్ అనేది మ్యాచ్ చేస్తుంది అనమాట. సో స్లాష్ అనేది లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ టెంప్లెట్ మ్యాచ్ స్లాష్ ఇన్స్టెడ్ ఆఫ్ స్లాష్ బదులు రిపోర్ట్ డేటా ఇచ్చామనుకోండి. సో రిపోర్ట్ డేటా ఇస్తే ఈ రిపోర్ట్ డేటానే మనకి టెంప్లెట్ అనేది మ్యాచ్ అవుతుంది. సో ఎందుకు మనం స్లాష్ వాడతాము అని అంటే సమ్ టైమ్స్ స్టూడియో ఇంటిగ్రేషన్ అండ్ కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్స్లో ఏమవుతుందని అంటే అగ్రిగేటర్ అనేది యూజ్ చేసి ఒక 2 ఫైల్స్ XML ఫైల్స్ని సింగిల్ ఫైల్లో మెర్జ్ చేస్తారు. ఆ మెర్జ్ చేసేటప్పుడు అక్కడ హెడర్ ఫూటర్ అనేది ఇస్తారు. ఆ హెడర్ ఫూటర్ అనేది ఏమవుతుంది, మన కస్టమ్ నేమ్స్ ఉంటాయి, లైక్ రూట్ అని అంటాం. సో ఆ రూట్ అనేది ఇచ్చినప్పుడు మనం బై డిఫాల్ట్గా రిపోర్ట్ డేటా అని అంటే అది ఐడెంటిఫై చేయలేదు. సో టు అవాయిడ్ దట్ కన్ఫ్యూజన్స్, టు అవాయిడ్ దట్ ఇష్యూస్ ఏంటంటే ఈ స్లాష్ అనేది ఇచ్చినప్పుడు మనకేంటంటే కంప్లీట్గా అది రూట్ పేరెంట్ నోడ్ అనేది రూట్ అవ్వచ్చు లేదా రిపోర్ట్ డేటా అవ్వచ్చు, ఇది అంతా సెలెక్ట్ చేస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ మనం స్లాష్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, దట్ ఈస్ ఫైన్. సో హెడర్
సో హెడర్ అంటే మీకు తెలుసు. సో ఫైల్ హెడర్స్. సో మన రిపోర్ట్లో ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి? కంపెనీ ఉండింది, వర్కర్ ఉండింది, ఎంప్లాయ్ ఐడి ఉండింది. సేమ్ కంపెనీ, వర్కర్, ఎంప్లాయ్ ఐడి. దాని తర్వాత హైర్ డేట్ ఉండింది. ఓకే, సో హైర్ డేట్ ఉంచాను. తర్వాత సూపర్వైజరీ ఆర్గనైజేషన్. ఓకే, తర్వాత జాబ్ ప్రొఫైల్ ఉండింది. ఒక హెడర్లో జాబ్ ప్రొఫైల్ యాడ్ చేద్దాం. జాబ్ ప్రొఫైల్ కామా తర్వాత ఏముంది? కాస్ట్ సెంటర్ ఉండింది. ఓకే, కాస్ట్ సెంటర్ అండ్ ఎంప్లాయీ కౌంట్. సో ఎంప్లాయీ కౌంట్ ఇక్కడ ఉండింది. కామా తర్వాత లీగల్ ఫస్ట్ నేమ్ అండ్ లీగల్ లాస్ట్ నేమ్. లీగల్ ఫస్ట్ నేమ్. ఓకే, జస్ట్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. ఓకే, ఆఫ్టర్ ఫస్ట్ నేమ్ write the last name, కామా. సో తర్వాత ఏజ్ ఉంది, ఏజ్. ఓకే, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఉంది, డేట్ ఆఫ్ BIRTH. ఓకే, దాని తర్వాత ఓకే ఇది డిపెండెన్స్ ఏజ్. ఓకే, మనం సింగిల్ ఏజ్లోనే మనం బోత్ డిపెండెంట్స్ అని మిగతా డీటెయిల్స్ కూడా మనం కాల్ చేయొచ్చు. దాని తర్వాత సూపర్వైజరీ మేనేజర్ కూడా ఉంది. ఓకే, సో ఆ సూపర్వైజరీ మేనేజర్ అండ్ సబ్ టైప్ అనేది లేదు, దాన్ని రిమూవ్ చేద్దాం. సో దిస్ ఈజ్ మై ఫీల్డ్స్ అనమాట. దీస్ ఆర్ మై ఫీల్డ్స్. ఇవి నా యాక్చువల్లీ ద ఫైల్ ఫీల్డ్స్. సో ఇక్కడ హెడర్లో మనకి ఏ ఫార్మాట్లో అయితే, ఏ ఆర్డర్లో అయితే ఉన్నాయో, సో ఫీల్డ్స్ కూడా మనం అదే ఆర్డర్లో ఇక్కడ ఫీల్డ్ వాల్యూస్ అనేది అదే ఆర్డర్లో మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఓకే, సో హెడర్ డిఫైన్ చేశాను. అండ్ దాని తర్వాత ఎక్స్ఎస్ఎల్ వాల్యూ ఆఫ్ సెలెక్ట్. ఎక్స్ఎస్ఎల్ వాల్యూ ఆఫ్ సెలెక్ట్ అనేది ఏం చేస్తుంది అంటే వాల్యూని రీడ్ చేస్తుంది. సో ఇక్కడ లైన్ సపరేటర్ అని అన్నాం. ఈ లైన్ సపరేటర్లో మనకి ఇది వాల్యూ. ఈ వాల్యూ ఏం చేస్తుంది అంటే నెక్స్ట్ లైన్ ఇస్తుంది. ఈ వాల్యూని నేను ఈ నేమ్ యూజ్ చేసి కాల్ చేయాలి, ఐ మీన్ ప్రింట్ చేయాలి. ఓకే, ఈ వాల్యూ తోటి కాల్ చేయాలి. సో అలా కాల్ చేయాలి అని అంటే ఎక్స్ఎస్ఎల్ వాల్యూ ఆఫ్ సెలెక్ట్ విత్ డాలర్ సింబల్ అండ్ ద వేరియబుల్ నేమ్. ఏ వేరియబుల్కైనా ఇది సేమ్. సో ఇక్కడ మనం కామాకైనా మీరు చూడొచ్చు డాలర్ సింబల్ విత్ కామా. సో మీరు ఒక 10 వేరియబుల్స్ అయినా క్రియేట్ చేయండి. ఫస్ట్ డాలర్ సింబల్ ఉంటుంది ఎక్స్ఎల్ వాల్యూ ఆఫ్ సెలెక్ట్లో, దాని తర్వాత వేరియబుల్ నేమ్ ఉంటుంది. సో అలా యూజ్ చేయటం వల్ల ఏంటవుతుందంటే అక్కడ వాల్యూ అనేది అది కాల్ అవుతుంది. సో ఆ వాల్యూ నుంచి అది నెక్స్ట్ లైన్లో మనకి డేటా అనేది వచ్చేలాగా ఆటోమేటిక్గా సెట్ చేస్తుంది అనమాట అది. ఓకే, దట్ ఈస్ అబౌట్ వాల్యూ ఆఫ్ సెలెక్ట్ అండ్ లైన్స్ ఆపరేటర్. అండ్ ఈ ఫర్ ఈచ్ సెలెక్ట్ అనేది ఎందుకు, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ ఫర్ ఈచ్ సెలెక్ట్? సో ఈ ఫర్ ఈచ్ సెలెక్ట్ అనేది ఒక లూప్ లాగా పనిచేస్తుంది. అంటే ఇక్కడ మనకి 4 రికార్డ్స్ ఉన్నాయి. ఈ 4 రికార్డ్స్కి ప్రతి ఒక్క రికార్డ్కి ఇది రిపీట్ అవ్వాలి. సో ఇది ఫస్ట్ రికార్డ్కి వస్తుంది ఫస్ట్ టైం. సో ఈ రికార్డ్లో ఉన్న కంపెనీ, వర్కర్, ఎంప్లాయ్ ఐడి, హైర్ డేట్, ఈ సూపర్వైజర్ ఆర్గనైజేషన్, జాబ్ ప్రొఫైల్, ఈ వాల్యూస్ మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది, అవుట్పుట్ ఫైల్లో యాడ్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ వర్కర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇది సెకండ్ వర్కర్కి రిపీట్ అవుతుంది. దాని తర్వాత థర్డ్ వర్కర్కి రిపీట్ అవుతుంది, ఫోర్త్ వర్కర్కి రిపీట్ అవుతుంది. సో అలాగా 4000 వర్కర్స్ ఉంటే 4000 వర్కర్స్కి వన్ ఆఫ్టర్ అనదర్, ఒక్క రికార్డ్ తర్వాత ఇంకొక రికార్డ్ రిపీట్ అయ్యి మనకి డేటా ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. సో అలా చెయ్యాలి అని అంటే దానికి చెప్పాలి. ఓకే, మనం ఫర్ ఈచ్ సెలెక్ట్కి డిఫైన్ చేయాలి ఎక్కడ నువ్వు లూప్ అవ్వాలి. సో ఎక్కడ నువ్వు లూప్ అవ్వాలి అని అంటే నేనేం చేశాను, సో రిపోర్ట్ డేటా / రిపోర్ట్ ఎంట్రీ అంటే రిపోర్ట్ డేటాలో ఉన్న రిపోర్ట్ ఎంట్రీస్ మొత్తానికి ఎన్ని రిపోర్ట్ ఎంట్రీస్ అయితే ఉంటాయో వాటన్నిటికీ కలిపి నువ్వు లూప్ చేయాలి. ఓకే, ఈ ఫంక్షన్ లూప్ చేయాలనేది నేను ఇక్కడ ఈ ఎక్స్పాత్
ద్వారా ఈ XPath యూజ్ చేసుకొని నేను దానికి అలా చెప్తున్నాను. సో దట్ ఈ ఫర్ ఈచ్ సెలెక్ట్ ఏంటంటే అన్ని రిపోర్ట్ ఎంట్రీలకి రిపీట్ అవుతుంది. ఓకే, ఫైన్. సో ఇప్పుడు XSLT అన్నీ కంప్లీట్ చేసుకొని రిపోర్ట్ ఎంట్రీ వరకు వచ్చింది. ఓకే, నా రిపోర్ట్ ఎంట్రీలో ఈ ఫీల్డ్స్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయాలి. హౌ? సో దానికి ఏం చేసామనంటే, సో రికార్డ్ అనేది నేను ఒక ఫైల్ నేమ్ అనేది యూజ్ చేసుకున్నాను. సో జస్ట్ ఎనీథింగ్, రికార్డ్ అనేది నేమ్ పెట్టుకోవచ్చు, మనం యూజ్ చేసుకోవచ్చు, ఫైల్ అనే నేమ్ యూజ్ చేసుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దట్స్ నాట్ గోయింగ్ టు ఇంపాక్ట్ ఆన్ యువర్ XSLT. ఓకే, సో ఆఫ్టర్ దట్ ఫస్ట్ వాల్యూ ఏముంది, కంపెనీ ఉంది. ఓకే, నేను ఒక ట్యాగ్ ఓపెన్ చేసి కంపెనీ అనేది ఇలా రాసుకున్నాను. సో దీని లోపల XSL వాల్యూ ఆఫ్ సెలెక్ట్ అనేది అది ఎలా వస్తుందనంటే, ఇలా ట్యాగ్ ఓపెన్ చేసి XSL వాల్యూ అనేది VA అనేది టైప్ చేసిన తర్వాత వాల్యూ ఆఫ్ అని వస్తుంది. డబుల్ క్లిక్ చేస్తే ఓకే సెలెక్ట్ అని ఇలా వస్తుంది. సో ఈ డబుల్ కొటేషన్ బిట్వీన్ దిస్ డబుల్ కొటేషన్లో నేను కంపెనీ వాల్యూ వచ్చేలాగా ఎలా చేశాను అంటే, సో నా వాల్యూ అనేది ఇక్కడ ఉండింది. సో ఈ వాల్యూని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే జనరల్గా నాకు XPath ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఇక్కడికి వెళ్ళాలి రిపోర్ట్ డేటా, దాని తర్వాత రిపోర్ట్ ఎంట్రీకి వెళ్ళాలి. ఓకే, దీని తర్వాత WD కంపెనీకి వెళ్ళాలి. ఓకే, సో దీని తర్వాత WD డిస్క్రిప్టర్లో ఉంది. సో ఈ 3 అనేది ఈ త్రీ అనేది ప్రతి ఫీల్డ్కి కామన్, అంటే అది కంపెనీ అవ్వచ్చు, వర్కర్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సో వెన్ వాల్యూ అనేది డిస్క్రిప్టర్తో మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి అని అంటే, వీ షుడ్ ఫాలో @WD డిస్క్రిప్ట్. ఓకే, /@WD డిస్క్రిప్టర్. ఇది స్టాండర్డ్ అనమాట. ఎక్కడ డిస్క్రిప్టర్ మనకు ఉన్నా సరే ఇలాగా మనం సేమ్ ఇదే వాడతాం. ఓకే, ఇది నా కంప్లీట్ XPath. నేను ఇలా ఇచ్చినప్పుడు మాత్రమే ఆ కంపెనీ వాల్యూని ఈ XML నుంచి XSLT అనేది ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతాను. బట్ అయితే ఇక్కడ నేనేమి ఇచ్చాను, ఓన్లీ WD కంపెనీ /డిస్క్రిప్టర్ అంటే లాస్ట్ ఈ 2 మాత్రమే ఇచ్చాను. వాట్ అబౌట్ దీస్ 2? రిపోర్ట్ డేటా, రిపోర్ట్ ఎంట్రీ. ఈ రిపోర్ట్ డేటా, రిపోర్ట్ ఎంట్రీ అనేది ఆల్రెడీ నేను ఇక్కడ స్పెసిఫై చేశాను. సో ప్రతి ఫీల్డ్కి ఇది రిపోర్ట్ అవుతుంది, రిపీట్ అవుతుంది ప్రతి ఫీల్డ్కి. ఇక్కడ వర్కర్కి అయినా సరే బేసిక్ XPath ఏంటంటే రిపోర్ట్ డేటా, రిపోర్ట్ ఎంట్రీ, WD వర్కర్ అండ్ డిస్క్రిప్టర్. సో ఆల్రెడీ రిపోర్ట్ ఎంట్రీ అనేది ప్రతిదానికి రిపీట్ అవుతుంది కాబట్టి మనం రిపోర్ట్ డేటా, రిపోర్ట్ ఎంట్రీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో దట్ ఈస్ ద రీజన్ నేను కంపెనీ ఎక్స్ట్రాక్ట్ చేశాను, దాని తర్వాత వర్కర్, దాని తర్వాత ఎంప్లాయ్ ఐడి. సో ఎంప్లాయ్ ఐడి మనం చూస్తే ఇక్కడ ఏం లేదు, డిస్క్రిప్టర్ లేదు, ఏమీ లేదు దీనికి. సో అందుకని నేను డైరెక్ట్గా WD ఎంప్లాయ్ ఐడి మాత్రమే ఇచ్చాను. ఓకే, దాని తర్వాత ఇక్కడ ప్రతి ఫీల్డ్కి ఎక్సెల్ వాల్యూ ఆఫ్ సెలెక్ట్ కామా యాడ్ చేశాను. ఇక్కడ కూడా కామా, ఇక్కడ కామా. ఓకే, అండ్ దెన్ తర్వాత హైడ్ డేట్. సో హైడ్ డేట్ ఇక్కడ ఉంది హైడ్ డేట్. సో నేను ఇక్కడ దీన్ని కాపీ చేస్తున్నాను. సో అదర్వైజ్ విల్ రైట్ ద కోడ్ రాసుకుందాం. ఎంప్లాయ్ ఐడి తర్వాత హైడ్ డేట్. నేను ఎలా రాస్తున్నాను, hire_date. ఓకే, క్లోజ్ చేశాను. సో దీని లోపల XSL వాల్యూ ఆఫ్ సెలెక్ట్. సో హైడ్ డేట్ నాకు XPath ఏంటి,
సో డైరెక్ట్గా డబ్ల్యూడి హైర్ డేట్ మాత్రమే. ఓకే, అంతే అయిపోయింది. సో బట్ నాకు ఇక్కడ ఇంకొక హైర్ డేట్ కూడా ఉండింది. సో దీన్ని నేను కమెంట్ చేస్తున్నాను. ఐ విల్ యూస్ లెటర్, తర్వాత యూజ్ చేస్తాను. దాని తర్వాత హైర్ డేట్ తర్వాత సూపర్వైజరీ ఆర్గనైజేషన్. ఓకే, సూపర్వైజరీ ఆర్గనైజేషన్ SUP_org అనేది నేమ్ ఇస్తాను. ఈ ట్యాగ్ నేమ్ మన ఇష్టం, అది 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 మనకి ఎటువంటి ఇంపాక్ట్ పడదు. సో జస్ట్ ఫర్ ఐడెంటిఫికేషన్ గురించి మాత్రమే మనం ఇలా ట్యాగ్ నేమ్స్ అనేది ఇస్తాం. ఓకే, అగైన్ ఇక్కడ ఎక్స్ఎస్ఎల్ వాల్యూ ఆఫ్ సెలెక్ట్, సెకండ్ వన్ డబుల్ క్లిక్. సో సూపర్వైజరీ ఎక్స్పాత్ ఏముంది, ఫస్ట్ రిపోర్ట్ డేటా రిపోర్ట్ ఎంట్రీ ఆల్రెడీ వచ్చింది. దాని తర్వాత ఏముంది, ఇది మేనేజర్కి, మనకి సూపర్వైజరీ ఆర్గనైజేషన్ డిస్క్రిప్టర్ మాత్రమే ఉంది. ఓకే, కాపీ దిస్ సూపర్వైజరీ ఆర్గనైజేషన్ అండ్ డిస్క్రిప్టర్ వరకు కాపీ చేద్దాం. కాపీ ఎక్సెల్ వాల్యూ ఆఫ్ సెలెక్ట్. ఓకే, ఇలా వచ్చింది. ఈ డబ్ల్యూడి డిస్క్రిప్టర్ ఒక బ్యాక్ స్పేస్ క్లిక్ చేయండి, స్లాష్ యాడ్ చేయండి అండ్ @. ఓకే, నౌ ఇట్ ఈస్ extracting the supervisor organization name. సో హైర్ డేట్ తర్వాత కామా లేదు. సో పైన ఉన్న ఎక్సెల్ వాల్యూ ఆఫ్ సెలెక్ట్ని కాపీ చేసి హైర్ డేట్ తర్వాత కామా యాడ్ చేయండి. తర్వాత నెక్స్ట్ సూపర్వైజరీ తర్వాత కామా యాడ్ చేద్దాం. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఫీల్డ్ ఏంటి, జాబ్ ప్రొఫైల్. ఓకే, ఈ జాబ్ ప్రొఫైల్ అగైన్ ఎక్స్ఎస్ఎల్ వాల్యూ ఆఫ్ సెలెక్ట్. సో ఇప్పుడు జాబ్ ప్రొఫైల్ ఎక్స్పాత్ ఏంటి, సో డైరెక్ట్గా రిపోర్ట్ డేటా రిపోర్ట్ ఎంట్రీ తర్వాత జాబ్ ప్రొఫైల్ విత్ డిస్క్రిప్టర్ అని ఉంది. ఓకే, ఇక్కడ కాపీ చేద్దాం జాబ్ ప్రొఫైల్ అప్ టు డిస్క్రిప్టర్ వరకు. కాపీ, సో ఇలా యాడ్ చేయాలి. దాని తర్వాత ఏముంది, కాస్ట్ సెంటర్. ఓకే, అగైన్ జాబ్ ప్రొఫైల్ తర్వాత ఒక కామా యాడ్ చేద్దాం. ఓకే, ఇక్కడ కాస్ట్ సెంటర్. సో కాస్ట్ సెంటర్ గోస్ అగైన్ ఎక్స్ఎస్ఎల్ వాల్యూ ఆఫ్ సెలెక్ట్. ఓకే, కాస్ట్ సెంటర్ ఎక్స్పాత్ ఏముంది, డైరెక్ట్గా రిపోర్ట్ డేటా రిపోర్ట్ ఎంట్రీ తర్వాత కాస్ట్ సెంటర్ డిస్క్రిప్టర్, Ctrl+C. అండ్ దెన్ ఎంప్లాయీ కౌంట్ అనేది ఉంది. సో కాస్ట్ సెంటర్ తర్వాత కామా యాడ్ చేద్దాం. సో ఎంప్లాయీ కౌంట్ అనే ఫీల్డ్ యాడ్ చేద్దాం, EMP కౌంట్. సో ఇక్కడ ఎక్స్ఎస్ఎల్ వాల్యూ ఆఫ్ సెలెక్ట్ EMP కౌంట్ అనేది ఎక్కడుందో ఇప్పుడు ఎక్స్పాత్ చూద్దాం. సో ఈ EMP కౌంట్ అనేది రిపోర్ట్ డేటా రిపోర్ట్ ఎంట్రీ తర్వాత సూపర్వైజరీ ఆర్గనైజేషన్ గ్రూప్లో ఉందండి. సో అది సెలెక్ట్ చేయండి. సో నౌ ఇక్కడ మనం రిలేటెడ్ బిజినెస్ ఆబ్జెక్ట్ యాడ్ చేసాం కాబట్టి అది చేంజ్ అయింది. ఓకే, దాని తర్వాత WD ఎంప్లాయీ కౌంట్, అంతే. ఓకే, దీని తర్వాత ఒక కామా యాడ్ చేద్దాం. నెక్స్ట్ ఏంటి, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. సో ఎక్స్ఎస్ఎల్ వాల్యూ ఆఫ్ ఫస్ట్ నేమ్ ఎక్కడ ఉంది, ఇక్కడ. ఓకే, ఫస్ట్ నేమ్ ఇక్కడ. ఇది ఏ ఫస్ట్ నేమ్, సో డిపెండెంట్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. సో అందుకని ఏంటంటే ఇది డిపెండెంట్స్ గ్రూప్లో వచ్చింది. సో అప్పుడు డిపెండెంట్స్ గ్రూప్ కాపీ స్లాష్ WD legal first name. That's it.
సో ఒక కామా యాడ్ చేద్దాం. సో అగైన్ సేమ్ ఈ ఫస్ట్ నేమ్ది కాపీ చేసి సెకండ్ వన్ పేస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ప్లేస్లో లాస్ట్, ఓకే, లాస్ట్ నేమ్ అండ్ WD డిపెండెంట్ గ్రూప్ ఈజ్ సేమ్. జస్ట్ నేను ఏం చేస్తున్నాను ఇక్కడ ఫస్ట్ నేమ్ స్పేస్లో లాస్ట్ నేమ్ ఇచ్చాను అంతే. సో దాని తర్వాత ఏ ఫీల్డ్ ఉంది, ఏజ్ ఉంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంది. సో ఏజ్. సో ఈ ఏజ్ ఎవరిది, డిపెండెంట్ గ్రూప్స్ది. ఓకే, సో సేమ్ నేను ఈ XSL వాల్యూ ఆఫ్ సెలెక్ట్ ఇక్కడ కాపీ చేస్తున్నాను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో డిపెండెంట్ గ్రూప్ ఈజ్ సేమ్, జస్ట్ ఏజ్ కాపీ చేద్దాం. ఇన్స్టెడ్ ఆఫ్ ఫస్ట్ నేమ్ ప్లేస్లో ఏజ్, దట్స్ ఇట్. ఓకే, సో కామా యాడ్ చేయాలి, ఇట్ ఈస్ మ్యాండేటరీ ఆఫ్టర్ లాస్ట్ నేమ్ అండ్ ఆఫ్టర్ ఏజ్. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఇదే, ఏజ్ని కాపీ చేయండి, ఇక్కడ పేస్ట్ చేయండి, ఏజ్ రిమూవ్ చేసి DOB డేట్ ఆఫ్ బర్త్. ఓకే, ఆఫ్టర్ డిపెండెంట్ గ్రూప్ ఈజ్ సేమ్, just copy the date of birth and paste it after the dependent group. Okay, so next comma యాడ్ చేద్దాం. జస్ట్ సింపుల్ అంతే, ఎక్స్పాత్ చూస్తున్నాం, అది ఎక్కడ ప్లేస్ అయిందో దాన్ని బట్టి మనం యాడ్ చేస్తున్నాం అంతే. సో నెక్స్ట్ సూపర్వైజరీ మేనేజర్ ఉంది. ఇక్కడ సూపర్వైజరీ ఎంప్లాయీ కౌంట్ ఉందా, దీన్ని కాపీ చేయండి. ఓకే, లాస్ట్లో పేస్ట్ చేద్దాం. దీన్ని ఎంప్లాయీ కౌంట్ నేమ్ని రీప్లేస్ చేసి SUP మేనేజర్. సూపర్వైజరీ ఆర్గనైజేషన్ గ్రూప్ ఈజ్ సేమ్ బికాస్ మేనేజర్ ఫీల్డ్ ఎక్కడ ఉండింది, ఇక్కడే ఉండింది, అండర్ ద సూపర్వైజరీ ఆర్గనైజేషన్ గ్రూప్. సో WD మేనేజర్ అండ్ డిస్క్రిప్టర్ కాపీ చేద్దాం. ఓకే, ఇక్కడ పేస్ట్ చేద్దాం, దట్స్ ఇట్. సో ఇవన్నీ రిమూవ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది, మనం ఒక థింగ్ మిస్ అయ్యాం. ఇక్కడే ఆక్సిజన్ XML అనేది ఇక్కడే మనకి స్పెసిఫై చేస్తుంది, అన్ఎక్స్పెక్టెడ్ టోకెన్ నేమ్ WD డిస్క్రిప్టర్ బియాండ్ ఎండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో ఇక్కడ స్పేస్ స్లాష్ డిస్క్రిప్టర్, దట్స్ ఇట్. సో దిస్ ఈజ్ మై XSLT. సో నేను ఇప్పుడు ఇక్కడ టెస్ట్ చేసి చూడాలి వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ ఆర్ నాట్. అది ఎలా, ఇక్కడ కార్నర్లో మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఈ 4 ఆప్షన్స్లో XSLT ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. సో ఇలా వచ్చినప్పుడు సాక్సాన్ 6.5 ఉంది కదా, దీన్ని 12.5కి చేంజ్ చేసుకోండి. రైట్, ఆఫ్టర్ దట్ మీ XML నేమ్ ఏంటి, అన్టైటిల్డ్ 1. XSLT నేమ్ ఏంటి, అవుట్బౌండ్ EIB. సో ఇక్కడ XML ఇవ్వాలి, ఆ XML ఏంటంటే అన్టైటిల్డ్ 1, ఇది ఇచ్చాం. తర్వాత XSL అవుట్బౌండ్ EIB. ఓకే, సో ఇక్కడ అది ఒకటి, ఇది సేమ్, మనకి సింగిల్ XML ఫైల్ అండ్ సింగిల్ XSLT ఫైల్ ఉంది కాబట్టి రెండు ఆటోమేటిక్గా పాపులేట్ అయ్యాయి. సో దీని తర్వాత జస్ట్ ఇక్కడ ఈ యారో మార్క్ ఉంది కదా బ్లూ కలర్, దీన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే నాకు డేటా అనేది ఇలా కనిపించాలి. ఫస్ట్ కంపెనీ నేమ్, తర్వాత వర్కర్, ఎంప్లాయీ ID, హైర్ డేట్, అండ్ దెన్ సూపర్వైజరీ ఆర్గనైజేషన్. ఓకే, కాస్ట్ సెంటర్, జాబ్ ప్రొఫైల్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఓకే, అప్ టు సూపర్వైజరీ మేనేజర్ వరకు. డేటా ఉంటే
ఇలా డిస్ప్లే చేస్తుంది, లేకపోతే ఇట్లా కామాస్ వస్తాయి. ఓకే, సో ఇలా డేటా 4 వర్కర్స్ 101, 1021, 3871 4 వర్కర్స్ డేటా అనేది నాకు వచ్చింది. ఓకే, సో నౌ I have completed my XSLT. నా XSLT కోడింగ్ అనేది కంప్లీట్ అయింది. సో టుమారో ఈ XSLT కోడింగ్ అనేది రిపోర్ట్కి ఎలా యాడ్ చేయాలి, యాడ్ చేసిన తర్వాత సీక్వెన్స్ జనరేటర్ ఎలా క్రియేట్ చేయాలి, సో దాని తర్వాత CSV ఫైల్ అనేది ఎలా జనరేట్ అవుతుంది అనేది చూద్దాం. అలాంగ్ విత్ దట్ కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, మ్యాండేటరీ ఫంక్షన్స్ లైక్ ట్రాన్స్లేట్, ఫార్మాట్ డేట్, సబ్స్ట్రింగ్. ఓకే, ఇవన్నీ కొన్ని మ్యాండేటరీ ఫంక్షన్స్ ఉన్నాయి. దాని తర్వాత వెన్ చూస్ కండిషన్ అనేది ఇంకొకటి ఉంది. సో ఈ మ్యాండేటరీ ఫంక్షన్స్ ఏ సిచ్యువేషన్స్లో మనం యూజ్ చేస్తాం అనేది డిస్కస్ చేద్దాం.